జగన్ ప్రజధనాన్ని దోచుకోవడానికే ఆడదాం ఆంధ్ర పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్నారని విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు అన్నారు. శనివారం విశాఖ టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో గణబాబు మాట్లాడుతూ సీఎం జగన్ దోచుకోవడానికే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పెట్టారన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కేవలం ప్రచార ఆర్భటానికి మాత్రమే పనికొచ్చిందని, ఓటర్లను ఆకర్షించడానికి కేవలం 5 క్రీడలను ఆడుదాం ఆంధ్ర పెట్టారని, ఆడుదాం ఆంధ్రలో నిబంధనలకు విరుద్ధంగా పోటీలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమానికి 100 కోట్లు కేటాయించారని, నాసిరకం కిట్లను సరఫరా చేస్తూ డబ్బులు దోచుకుంటున్నారని, ఇది ఆడుదాం ఆంధ్ర కాదు దోచుకుందాం ఆంధ్ర అని వ్యంగ్యంగా అన్నారు. రాష్ట్రంలో అనేక క్రీడా మైదానాలు అధ్వాన స్థితిలో ఉన్నాయని, జిల్లాకు 10 కోట్లు కేటాయించి క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తే బాగుంటుందని సూచించారు. కూడా తలపడేటువంటి పరిస్థితి అంటే దేనికి క్రీడలు పెట్టారనేటువంటిది చూస్తే కేవలం ఇది పబ్లిసిటీకి సంబంధించినటువంటి ప్రచారార్భాటంగా కనబడుతుంది తప్ప ఇంకా లోతుగా వెళ్తే అసలు ఆ కిట్స్ చూస్తే క్రికెట్ కిట్స్లో బ్యాట్స్ చూసినా అవి ఎక్కడికక్కడ ఇరిగిపోతూ ఉన్నాయి. ఒకవైపు బాల్స్ చూసినా ఆ వాలీబాల్ పైన నివ్యా ఉంటుంది, డూప్లికేట్ బాల్స్ వచ్చినాయి. ఈరోజు టోటల్ కిట్స్ అనేటువంటివి నాసి రకం కిట్స్తో ఆడుదాం ఆంధ్ర కాదు ఇది దోచుకుందాం ఆంధ్రాలా 100 కోట్ల బడ్జెట్ పెడితే ఒక పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిల్లాకు 10 కోట్లు ఇచ్చినా చక్కటి స్టేడియాస్ మన రాష్ట్రంలో వచ్చేవి. ఎందుకంటే ఎక్కడైనా ప్లేయర్స్ తయారు కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్, స్టేడియాస్ ఉండాలి, చక్కటి కోచింగ్స్ ఎబిలిటీస్ ఉన్నటువంటి కోచింగ్ ఉంది. కానీ ఇప్పుడు దురదృష్టం గత 5 ఏళ్లలో ఒక్క కోచ్ నియామకం జరగల, ఒక్క క్రీడాంశం కూడా, ఒక స్టేడియానికి నిర్మాణానికి అడుగులు పడలా. మరి ఈరోజు 100 కోట్ల బడ్జెట్తో ఎలాంటి స్ఫూర్తి ఈరోజు 2024 ప్యారిస్లో జరగబోయేటువంటి ఒలింపిక్ సన్నాహక దీనిలో దేశమంతా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ ఒలింపిక్ స్ఫూర్తితో ఆ ఒలింపిక్లో పార్టిసిపేట్ చేసేటువంటి క్రీడాంశాలకి ఏంటి ఈరోజు రాష్ట్రంలో ప్రాతినిధ్యం లేదు. మరి దేనికి ఆ ఒలింపిక్ స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఒలింపిక్ గేమ్స్ గురించి 4 ఏళ్లకు ఒకసారి జరగబోయే ఒలింపిక్స్ని ప్రపంచం వీక్షించేటువంటి క్రీడాంశాలు, వాటికి ప్రాతినిధ్యం లేదు. 100 కోట్ల ఖర్చుతో ఎంతమంది క్రీడాకారుల్ని ఏ క్రీడాంశాల్లో తయారు చేసేటువంటి పరిస్థితి లేదు. స్పోర్ట్స్ అథారిటీ ఎట్లా అయిపోయిందంటే 6 నెలలకు ఒక VCMD మారే పరిస్థితి వచ్చింది. కంప్లీట్గా ప్రభుత్వమే ఒప్పుకొని అక్కడ కరప్షన్ ఉంది అనేటువంటి పరిస్థితిలో ఈరోజు శాప్ ఉంటే ఇక స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుంది? ఇది క్రీడా సంఘాల తాలూకా ఆవేదన. రాష్ట్రంలో ఒక్క అసోసియేషన్కి కూడా స్టేట్ వైడ్ యాక్టివిటీస్ చేస్తే, ఇంటర్ డిస్ట్రిక్ట్స్ చేసి రాష్ట్రానికి క్రీడాకారులను అందించేటువంటి సంఘాలకి ₹1 ఈరోజు నిధులు రిలీజ్ చేయాల. నుంచి పతాకాలు సాధించినటువంటి జాతీయ స్థాయిలో వచ్చేటువంటి మెడలిస్టులకు కూడా ఎవరికి కూడా అనౌన్స్ చేసిన వాటిని కూడా ఇంకా ఎవరికి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు.